హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ములక్కాడ మసాలా కర్రీ. ములక్కాడల్ని సాంబార్లో కానీ, పప్పులో కానీ, టమాటాలో కానీ వేసుకొని వండుకుంటూ ఉంటాం కదా. ములక్కాడల్ని ఎందులో వేసుకొని వండుకున్నా సరే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఒక్కసారి ఈ ములక్కాడ మసాలా కర్రీ వండి చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ములక్కాడ మసాలా కర్రీని ఏ విధంగా వండాలో చూసేద్దాం. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ములక్కాడ మసాలా కర్రీ కోసం ముందుగా ఒక ప్యాన్లో పల్లీలు తీసుకొని వేయించుకోవాలి. ఒక 2 టేబుల్ టీ స్పూన్ల వరకు పల్లీలు తీసుకొని వేయించుకోండి. ఈ పల్లీలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలను కూడా ఇంకొక నిమిషం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఒక 2 ఇలాచీలు, ఒక 5 లేదా 6 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. వేయించుకున్న ఈ మసాలాలను ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. వేయించిన మసాలాలన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ను కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ కలిపిన తర్వాత మసాలా పేస్ట్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫ్రై ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 3 కట్ చేసిన పచ్చిమిర్చీలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేగే అంతలో ఒక 2 టమాటాలను కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ పేస్ట్ని ఒక 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఒక 1 టేబుల్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. టమాటా పేస్ట్లోని వాటర్ అంతా కూడా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండును వేసుకొని కలుపుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ని వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న ములక్కాడలను వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 ములక్కాడలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. ములక్కాడలను వేసుకున్న తర్వాత ప్యాన్ పైన మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 3 లేదా 4 టీ కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే మాత్రం ఒక 2 కప్పుల వాటర్ అయినా సరిపోతాయండి. పల్సగా కావాలనుకుంటే మాత్రం 3 లేదా 4 కప్పుల వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి. కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ సూపర్గా సెట్ అవుతుంది. ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. టేస్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి.